హిమాలయాల్లో జ్ఞానగంజ్ అనే చిన్న మఠం ఉంది. ఈ మఠాన్ని సంగరీలా అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ మఠానికి దారి ఇప్పటి వరకు ఎవరు కనిపెట్టలేకపోయారు. ఈ మఠంలో ఉండేవారికి మృత్యు అనేదే ఉండదు. భారతదేశంలో ఒక ప్రదేశం ఉంది. ఆ ప్రదేశంలో నివసించే వారికి మృత్యు అనేదే రాదు. అంటే మీరు నమ్ముతారా? నిజమే, ఈ ప్రదేశంలో జన్మించిన వారికి మృత్యు అనేదే ఉండదు. హిమాలయ పర్వతాలలో ఉండే ఈ జ్ఞానగంజ్ మఠం చాలా చిన్నగా ఉంటుంది. కానీ అంతు చిక్కని పెద్ద రహస్యాలు ఈ మఠంలో దాగి ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని సంగరీలా శంబాలా అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ జ్ఞానగంజ్ గురించి కొన్ని రహస్యాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. భారతదేశంలో ఉండే జ్ఞానగంజ్ ప్రాచీన కాలానికి చెందినది. ఈ జ్ఞానగంజ్ ఒక చిన్న నగరం. భారతదేశంలో ఉన్నా కూడా దేశానికి సంబంధం లేకుండా హిమాలయాలలో ఒక రహస్య ప్రదేశం ఉంది. ఇక్కడ నివసించే మహర్షులంతా చాలా రోజుల పాటు ధ్యానంలో కూర్చుంటారు. ఈ జ్ఞానగంజ్ గురించి రామాయణ మహాభారతంలో కూడా స్పష్టంగా ఉంది. గ్రంథాలలో ఈ నగరాన్ని మహర్షుల ఆశ్రమం అని కూడా చెప్పబడింది. ఈ ప్రదేశంలోనే బుద్ధుడు కాలజ్ఞానానికి చెందిన జ్ఞానాన్ని పొందాడని భావిస్తున్నారు. ఆధ్యాత్మిక శక్తి ఉండే ఈ ప్రాంతానికి వెళ్ళాలని ఎంతోమంది బౌద్ధ మతాన్ని అనుసరించేవారు ప్రయత్నించారు. కానీ ఇప్పటి వరకు కూడా ఆ జ్ఞానగంజ్కు వెళ్ళే మార్గాన్ని ఎవ్వరూ కనుక్కోలేకపోయారు. అంతెందుకు శాటిలైట్ ద్వారా కూడా ఈ ప్రాంతాన్ని ఇక్కడికి వెళ్ళేందుకు దారిని కనుక్కోలేకపోయారు. ఈ జ్ఞానగంజ్లో నివసించే మహర్షులు తమ కోరికలను చంపుకుంటారు. వీరికి ఎలాంటి కోరికలు ఉండవు, కేవలం ధ్యానం చేసుకుంటూ ఉంటారు. ఈ మహర్షులు చావును సైతం ఎదిరిస్తారు. వీరికి భయం, ప్రేమానురాగాలు వంటివి ఉండవు.